బ్రేకింగ్ న్యూస్ ఎంఎంటీఎస్ లో అత్యాచార యత్నానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు ఐడెంటిఫై చేశారు. దారుణానికి పాల్పడింది మేడ్చల్ గౌడవెల్లి ప్రాంతానికి చెందిన మహేష్ గా గుర్తించారు. నిందితుడు జంగం మహేష్ ఫోటోను బాధితురాలికి పోలీసులు చూపించారు. రైలులో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేషేనని ఫోటో ఆధారంగా యువతి గుర్తించింది. ఏడాది క్రితమే మహేష్ ను భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గంజాయికి బానిసైన మహేష్ కు క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. ప్రస్తుతం మహేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, ప్రసన్న, సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి మహేష్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. నిన్న మహేష్కి సంబంధించినటువంటి ఫోటోని బాధితురాలికి చూపించినటువంటి నేపథ్యంలో తను గుర్తుపట్టడంతో ఇతనే తన మీద లైంగిక దాడికి యత్నించినటువంటి టైంలో ట్రైన్లో నుంచి దూకానని చెప్పారు. అయితే మహేష్ గురించి అన్ని పోలీస్ స్టేషన్లోనూ వివరాలు సేకరించే పనిలో అటు రైల్వే పోలీసులు విచారణ దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి మహేష్ మద్యానికి బానిసయ్యి అదేవిధంగా మత్తు పదార్థాలు తీసుకుంటూ ఎక్కడంటే అక్కడ కనిపించేటువంటి వాళ్ళ మీద దాడులు చేయడంతో గత కొన్ని నెలల నుంచి తన మీద కొన్ని క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలతో అటు రైల్వే ఎస్పీ మాట్లాడుతూ, చందనా దీప్తి, మీకు జరిగినటువంటి ఘటనలో ఎవరినైనా ఐడెంటిఫై చేయగలరా అని చెప్పేసి రైల్వే స్టేషన్లో ఇంతకు ముందే కేసులు నమోదైనటువంటి వ్యక్తుల ఫొటోస్ని వివరాలని తన ముందు ఉంచినప్పుడు బాధితురాలు ఇదే షర్ట్తో కనిపించినటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేసి గతంలోనూ తన మీద కొన్ని కేసులు ఉన్నాయి, ఈ నేపథ్యంలోనే అనుమానంతోనే తనకు చూపించినటువంటి టైంలో తనని గుర్తుపట్టింది. అయితే పోలీసులు ప్రస్తుతం తన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నలుగురు టీంలుగా డివైడ్ అయ్యి గతం నుంచి మహేష్ తల్లిదండ్రులు లేకపోవడము, మరోవైపు తన మద్యానికి బానిస అవ్వడము, తనకి మంచి చెడులు చెప్పే వాళ్ళు ఎవరు కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ తన దగ్గరికి చేరదీయకపోవడానికి ప్రధాన కారణంగా తను మద్యానికి బానిసయ్యి వివిధ ప్రాంతాలలో ఎప్పుడూ సంచరిస్తూ తనకు కనిపించినటువంటి ప్రతి ఒక్కరి మీద దాడి చేయడం, లేకపోతే తన జీవనోపాధి సాగించడం కోసము దొంగతనాలను చేయడము, ఇలాంటి వ్యవహారాల్లో తన మీద పలు స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం తన కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. శనివారం జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, ఆ తర్వాత సీసీ కెమెరాలన్నిటినీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎక్కడా తను ట్రైన్లో ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు అయితే ఎక్కడా క్యాప్చర్ అవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ గతంలో తన మీద ఉన్నటువంటి కేసులు చాలా మంది నిందితులు అక్కడ రైల్వే స్టేషన్లో దొంగతనాలు కావచ్చు, లేకపోతే చైన్ స్నాచింగ్, మహిళల మీద దాడులు చేసినటువంటి వాళ్ళ ఫోటోలు రైల్వే స్టేషన్లో ఉంచుతారు. ఆ ఫోటోలను చూపించినటువంటి టైంలోనే బాధితురాలు ఫోటోని ఐడెంటిఫై చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం తన కోసం అయితే మాత్రము పోలీసులు 4 టీమ్స్గా డివైడ్ అయ్యి గాలింపు చర్యలను చేస్తున్నారు. ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ సుజాత.